హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఎల్లుండి మనకు ఏపీపీఎస్సీ నుంచి జాబ్ క్యాలెండర్ రూపంలో మొట్టమొదటి నోటిఫికేషన్ రాబోతా ఉంది. యూనివర్సిటీస్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలకు దాదాపుగా ఈ యొక్క నోటిఫికేషన్ రాక 18 ఏళ్ళు అయిపోతా ఉందన్నమాట. అందరూ అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఒక పర్మనెంట్గా అక్కడ రిక్రూట్ చేసుకోవడం లేదు, అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ అని పోతూ ఉన్నాయి. మరి అనేక గవర్నమెంట్స్ మారినాయి, కానీ ఎవరు కూడా దాన్ని ప్రాపర్గా చేయలేకపోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా యాక్చువల్గా కోర్టు పెండింగ్లో ఉంది. మరి గవర్నమెంట్ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మరి కోర్టు ఒక పక్క ఇష్యూస్ నడుస్తూ ఉంటే గవర్నమెంట్ ఒక పక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం సిద్ధంగా పడింది అనమాట. మరి చూద్దాం ఏదేమవుతుందో. ఏదేమైనా సరే మనకు ఎల్లుండి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, తర్వాత మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్ అన్ని కూడా గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఎస్ఐపిసి కావచ్చు, ఇవన్నీ కూడా వరుసగా ఉన్నాయి. కాబట్టి మనకి ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పొచ్చు అనమాట. మరి ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు మొత్తం 1523 వేకెన్సీ మనకు ఉన్నాయి. 1500 వేకెన్సీస్ ప్లస్ 23 బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనమాట. మరి ఏపీపీఎస్సీ ద్వారానే రిక్రూట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ అయితే మాత్రం స్క్రీన్ టెస్ట్ లేదు యాక్చువల్గా. మరి ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా స్క్రీన్ టెస్ట్ ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి చూస్తే మనకు 15th May 2026 నాడు ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడుతుంది, అంటే ఎల్లుండి అనమాట. సో అంటకు రంగం సిద్ధమైపోయింది. మరి దీని ప్రకారంగా ఇక ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో గత 15-20 ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు మాకు వేటేజ్ అని అడగడం జరిగింది. సో దాని ప్రకారంగా ఎవరైతే ఇక్కడ కాంట్రాక్టువల్ బేసిస్ పనిచేస్తున్నారో వాళ్ళకు వచ్చే స్క్రీన్ టెస్ట్ మార్కుల్లో 5% వేటేజ్ ఇవ్వాలనేసి నిర్ణయించడం జరిగింది. మరి అదే మాదిరిగా ఇంటర్వ్యూలో కూడా 10 మార్కులు ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో ఈ యొక్క యూనివర్సిటీస్లలో వాళ్ళకు 10 మార్కుల వేటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క స్క్రీన్ టెస్ట్ నందు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30% మార్క్స్ రావాలని, బీసీ వాళ్ళకైతే 30% మార్క్స్ రావాలని, సో జనరల్ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే 40% మార్క్స్ రావాలనేసి చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే మాత్రం మనకు సిలబస్ ఎంత ఉంది ఏమి అనేది ఇంకా మనకు చెప్పలేదు ఇంకా. సో క్లియర్ కట్గా మనకి ఏం చెప్పారు, స్క్రీన్ టెస్ట్ అని చెప్పడం జరిగింది. మరి ఇక స్క్రీన్ టెస్ట్లో ఏముంటుంది ఏమని కానీ ఇది యాక్చువల్గా 2018 సంవత్సరంలో టీడీపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, అది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా రావడం జరిగింది. మరి అప్పుడు కూడా కోర్టు పెండింగ్ ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి మనకు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనకు రాబోతూ ఉందన్నమాట. మరి మొత్తానికైతే మాత్రం వచ్చిన తర్వాత క్లారిటీగా అంటే జనరల్ స్టడీస్ ఉంటుందా లేదా, స్క్రీన్ టెస్ట్ ఏముంటుంది, మెయిన్స్ ఏముంటుంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఒక 2 days వెయిట్ చేస్తే మనకు వస్తుందన్నమాట. బట్ ఏదేమైనప్పటికీ వీళ్ళందరూ కూడా మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మరి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళైతేనేమి, కానిస్టేబుల్స్ ఎస్ఐ ప్రిపేర్ వాళ్ళైతేనేమి, డిఎస్సి ప్రిపేర్ వాళ్ళైతేనేమి అందరూ కూడా ఇది మంచి పరిణామం. ఖచ్చితంగా అయితే మాత్రం గవర్నమెంట్ క్యాలెండర్ ఇచ్చింది కాబట్టి దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తా ఉందన్నమాట. మరి గ్రూప్ 2 పరంగా అయితే మాత్రం మీకు కరెంట్ అఫైర్స్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి లభిస్తాయి అనమాట. మీకు డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. 8666 మీరు కాల్ చేయొచ్చు. మరి అందరూ సిద్ధంగా ఉంటాం. సో మరి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపరేషన్ కొనసాగించండి. మరి ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులు అయితే మాత్రం వేకెన్సీస్ 750 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి అవకాశంగా భావించి ముందుకెళ్ళండి. సిలబస్ కూడా ఆశామాసికం లేదు, ఎక్కువగానే ఉంది. ఎప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితేనే మనం జాబ్ సంపాదించుకోవచ్చు. ఓకే, సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.